సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ముఖ్య నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ పై చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడిపై రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడడంపై గులాబీ ముఖ్య నేతలు మండిపడ్డారు. సీఎంకు విఘ్నత, సంస్కారం లేవని దుయ్యబట్టారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడిన ముఖ్యమంత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. ఎట్లా ప్రవర్తిస్తో ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అట్లా ప్రవర్తిస్తున్నాడు. ఇవాళ ఆయన మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి మేము మా సీనియర్ నాయకులు హైదరాబాద్ ఇన్ఛార్జ్ శ్రవణ్ గారు, మా ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు, మా యూత్ నాయకులు గెలు శ్రీనివాస్ గారు, ఆశీష్ యాదవ్ గారు, జయసింహ గారు, మా సీనియర్ నాయకులు మన్నెగోవర్ధన్ రెడ్డి గారు, ఇతర మిత్రులందరూ కూడా వచ్చి ఇక్కడ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో రేవంత్ రెడ్డి గారి పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తక్షణమే ఆయన మీద కేసు బుక్ చేయాలి. ఎందుకంటే ఇటువంటివి ప్రజాస్వామ్యంలో మంచివి కావు. ఎక్కడో ఏదో సందర్భంలో ఎప్పుడో మాట్లాడిరంటే, ఏదో ఆవేశంలో మాట్లాడిరంటే ఏదో అనుకుంటారు ప్రజలు. కానీ ప్రతీది కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా మొన్న హరీష్ రావు గారి మీద మాట్లాడారు వైరా సభలో, అదేవిధంగా కేటీఆర్ గారి మీద మాట్లాడారు నిన్న మొన్న, మళ్ళీ ఈరోజు కేసీఆర్ గారి మీద. అంటే ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి రుణమాఫీ నుంచి ప్రజల దృష్టిని మరల్చాలని, ప్రభుత్వం ఆ విషయంలో ఫెయిల్ అయింది కాబట్టి ప్రజలు దాని గురించి మాట్లాడుకోకుండా వాళ్ళ రైతులంతా రోడ్డెక్కుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కనబడితే వాళ్ళ లాగులు వలగొట్టే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇటువంటి పరిస్థితి నుండి బయటపడడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి 49,000 పైచిలకు కోట్ల రుణమాఫీలో 17,000 కోట్లు చేసినామని చెప్పి, దాంట్లో కూడా ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పిన దాని ప్రకారం 7,500 కోట్ల రైతుల ఖాతాల్లో పడ్డాయని చెప్పి వారే స్వయంగా చెప్పినారు. కాబట్టి వీటన్నిటి నుంచి ప్రజల దృష్టి మరల్చాలంటే కేసీఆర్ను తిట్టాలి, కేటీఆర్ను తిట్టాలి, హరీష్ గారిని తిట్టాలనే ఒక చిల్లర ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి పైన, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన చేసిన వ్యాఖ్యలకు ఈనాడు ప్రతి ఒక్కరూ వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు. ఈనాడు కేసీఆర్ గారిని తిట్టడం కూడా పెట్టుకున్నాడు. ఆయనే కేసీఆర్ గారిని తిట్టినంత మాత్రం నీ పదవి మాత్రం పెరగదు బిడ్డ. ఈనాడు ప్రతి ఒక్కరూ నీకు ఎలాంటి బుద్ధి చెప్పాలో ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి మాట్లాడుతున్నప్పుడు ప్రతిదీ పెద్దల గురించి మాట్లాడుతున్నప్పుడు బాగా ఆలోచించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఒక రాజ్యాంగం తెలంగాణలో అమలవుతుందా? ప్రత్యేకమైన సిఆర్పిసి ఏమైనా అమలవుతుందా? ప్రత్యేకమైన ఇండియన్ పీనల్ కోడ్ ఏమైనా అమలవుతుందా? ఇష్టం వచ్చినట్టు ఒక ప్రాంతంలో అత్యంత గౌరవించబడ్డటువంటి ఒక నాయకుడిని, గౌరవింపబడే నాయకుడిని, ఒక పార్టీ అధ్యక్షుడిని, ఒక మాజీ ముఖ్యమంత్రి, 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినట్టు ఒక కేసీఆర్ గారి పట్ల అవాకులు చెవాకులు మాట్లాడమే కాకుండా ఆయన చనిపోక ముందు ఆయన విగ్రహం గురించి మాట్లాడటం ఎంతవరకు న్యాయం? పోలీసులు ఎందుకు ఈ రకమైనటువంటి ఒక ఔచిత్యాన్ని ప్రేక్షక పాత్ర పోషిస్తూ వహిస్తున్నారని చెప్పని ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. మనకు ఒక మాట ఉంటుంది, సమయం, సందర్భం, సంస్కారం అనే ఒక 3 పదాలు ఉంటాయి. సమయం, సందర్భం, సంస్కారం. దురదృష్టం ఏంటంటే ఉన్నతమైన పదవుల్లో కూర్చున్న వాళ్లకు వీటి విఘ్నత, వీటి సోయి, వీటి పట్ల ధ్యాస ఎక్కువ ఉండాల. దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఉన్న కాస్త ఏమాత్రమైన ఇంగితం ఉందో లేదో అది కూడా పోయినట్టున్నది. వాళ్ళ నా సమయం లేదు, సందర్భం లేదు, కనీస కుర్చీ పట్ల ఉండవలసిన బాధ్యత, సంస్కారం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు.